నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని పర్యావరణాన్ని కాపాడడమే తన దృష్టిలో పెట్టుకొని తను వేస్తున్నటువంటి పెయింట్స్ ని ఎంతో మంది సెలబ్రిటీస్ కి గిఫ్ట్ చేస్తూ తను సమాజానికి చేస్తున్నటువంటి మేలు వెనుక ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా, మీ పేరు మ్యామ్? కొడుగులూరు ప్రసన్న. మ్యామ్, మీరు ఎప్పటి నుంచి ఈ పెయింటింగ్ అనే దాని మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు? నాకు నా చిన్నప్పుడు 4th క్లాస్ నుంచి నాకు పెయింట్ ఆర్ట్ అంటే ఇష్టం. ఓకే. సో అంటే మనకు పెన్సిల్ స్కెచ్ అలా చిన్న చిన్నగా వేసేదాన్ని. ఓకే. స్కూల్ టైంలో ఇష్టము, కాకపోతే అది మనకు ఎప్పుడు తెలుస్తుంది మనకి ఇది ఎక్కువ ఇష్టం అనేది. స్కూల్లో ఒక చిన్నపిల్లలకి 4th అంటే చిన్నపిల్లలమే కదా, సో నేర్పించడానికి ఒకసారి వచ్చారు, అన్ని క్లాసెస్ కలిపి. ఆయన ఎలా నేర్పించేవాళ్ళంటే స్కేల్ తో 1 రూపీ కాయిన్తో సో అలా నేర్పించేవారు. అది ఎట్లా అంటే కొన్ని వస్తువులతో వేసి ఆ లాస్ట్ కి ఒక బొమ్మ వచ్చేది, ఏనుగు బొమ్మ అట్లా. నాకు అది చాలా తొందరగా ఫినిష్ చేసేదాన్ని. ఆయన చెప్పగానే నేను చేసేదాన్ని, నాకు ఇంట్రెస్ట్ అది బాగా అర్థమైంది. తర్వాత ఎప్పుడు అయినా గానీ సో ఎడ్యుకేషన్ లో నేను వీకే. నా బుక్స్ లో ఏదన్నా చూడండి, ఆకులు కానీ లీవ్స్ కానీ ఫ్లవర్స్ కానీ, సో పెన్సిల్ తో ఖచ్చితంగా నా బుక్ లో ఎక్కడో ఒకసారి పెన్సిల్ తో గీసే ఉంటాను. అంత ఇష్టం నాకు. ఇట్లా ఇప్పుడంటే మనకు సెల్ వచ్చింది, పెయింట్ సెల్ చూసి వేస్తాను. అప్పుడు ఎట్లా వేసానంటే ఇంట్లో దేవుని పటాలు లింగం వేయడం, శివరాత్రి వచ్చిందంటే మేల్కొనేదానికి శివుని బొమ్మ కూర్చొని వేయడం, వినాయక చవితి గణపతి బొమ్మ కూర్చొని అట్లా వేస్తా ఉండేదాన్ని. తర్వాత నాకు బాగా హెల్ప్ చేసింది ఏమంటే న్యూస్ పేపర్ లో చిన్న చిన్న పెన్సిల్ బొమ్మలు వచ్చేవి, అవి కట్ చేసుకొని బొమ్మలు గీసి బుక్స్ చాలా వరకు స్టోర్ చేసుకున్నా. తర్వాత నాకు ఆర్ట్ బాగా ఫోకస్ గా కుదిరింది ఎప్పుడంటే 8th సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మకి తెలిసిన ఒక అక్క, సో 1 month వెళ్ళాను నేను అక్కడికి. అక్కడ ఏం జరిగిందంటే అప్పుడు నేను అక్కడికి వెళ్ళేటప్పటికే ఆల్మోస్ట్ పెన్సిల్ స్కెచెస్ వేస్తున్నా. అక్కడ ఏమైందంటే ఇప్పుడు మీకు ఒక బొమ్మ చెప్తారు వేయమని, ఇట్లనే జిరాక్స్ ఇస్తారు. జిరాక్స్ ఇస్తే మొత్తం అందరం ఉంటాం, నాకన్నా పెద్దలు నాకన్నా చిన్న అందరం కంబైన్ ఉంటాం. నాకు ఇచ్చిన వెంటనే నేను దాన్ని వేసేదాన్ని, నాకు ఇది రాలేదు మీరు చూపించండి. ఆమె ఇచ్చేటప్పుడు ఒక్కసారి చూపిస్తుంది, నేను చాలా ఫాస్ట్ గా నాకు చాలా ఇంప్రూవ్మెంట్ నాలో చూసింది. నేను ఇప్పుడంటే నాకు వచ్చు, ఇది లైఫ్ దీంట్లో బాగుంటుందని ఆ 8th సమ్మర్ హాలిడేస్ లో నాకు కన్ఫర్మ్ అయింది. అసలు మీరు ఈ పెయింట్ వేయాలని పెయింట్ ఇప్పుడు మీరు కొంతమందికి పెయింట్స్ గిఫ్ట్ చేస్తున్నారు కదా, అసలు మీకు ఆ థాట్ ఎప్పుడు వచ్చింది? గిఫ్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ దేనికి వచ్చింది అసలు? గిఫ్ట్ చేయాలి అంటే ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ నేను వాళ్ళకి నా ప్రాజెక్ట్ ద్వారా ఇస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత, చెట్లని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. సో ఆ థీమ్ తో నేను సెలబ్రిటీస్ కి ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను ఆర్ట్ నేర్చుకోవడం చెప్పాను కదా 8th క్లాస్ లో అక్కడ నేర్చుకున్నా. తర్వాత నేను మళ్ళీ పూర్తిగా ఆగిపోయింది. 8th క్లాస్ లో 1 month అక్కడ నేర్చుకుంది. మళ్ళీ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత మా గురువు రామాంజనేయుల రెడ్డి, మహేష్ ఆర్ట్స్ మా గురువు పేరు. ఇంటర్ అయిపోయిన వెంటనే మా గురువు దగ్గరకు వచ్చాను. సో మా గురువు దగ్గర నేను ఆర్ట్ ప్రొఫెషన్ గా నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ నేర్చుకుంటూనే మా గురువు కూడా సేవ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఆడపిల్లల్ని కాపాడుకుందాం. సో అట్లా సో నేను నేర్చుకుంటూ నాకు చాలా ఇన్స్పిరేషన్ గా మా గురువు అనిపించారు. నేను ఏదన్నా చేయాలి, ఇంకా నేను ఏదన్నా చేయాలన్నప్పుడు కరోనా ఆక్సిజన్ కి చాలా ఇబ్బంది పడడం, ఎంతో మంది మన కళ్ళ ముందే కొన్నిసార్లు ఎక్కువ పేషెంట్స్ ఎక్కువ హాస్పిటల్ కూడా వెళ్ళలేక అలా ఇబ్బంది పడ్డారు. సో అలాంటప్పుడు వృక్షో రక్షతి, మన చెట్లని కాపాడుకుందాం, అది పర్యావరణాన్ని కాపాడుకుందాం. సో అప్పుడు ఈ ప్రాజెక్ట్ నేను ఎంచుకోవడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఎవరికి ఇచ్చారు? ఈ పెయింట్ మీరు వేసిన పెయింట్ ఎవరికి ఇచ్చారు? అది ఏ పెయింట్ వేసి ఇచ్చారు? ఆవులు రమేష్ నాయుడు అనుకుంటా సార్ పేరు. సో తిరుపతి ఎస్పీ గారు August 15th మేము అక్కడ 3 సింహాల పెయింటింగ్ నేను ఫస్ట్ గీయడం జరిగింది. సో చాలా హ్యాపీ. అందులో అంతమంది ఆఫీసర్ల మధ్యన ఆ రోజు నేను జరుపుకోవడం ఇంకా హ్యాపీ. సో ఫస్ట్ సెలబ్రిటీ అంటే ఎవరికి ఇచ్చారు? ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే తమిళ్ సంథింగ్ ఏదైనా అవ్వచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరికి ఇచ్చారు? శ్రీకాంత్ గారికి ఇచ్చాం. శ్రీకాంత్ గారికి ఇచ్చారు. ఏం పెయింట్ వేసి ఇచ్చారు? శ్రీకాంత్ గారికి గణపతి పెయింట్ ఇచ్చాను. అదే నెక్స్ట్ డేను అలా బాహుబలి ఫైట్ మాస్టర్ పీటర్స్ గారికి పెయింట్, ఆయన పెయింట్ వేసి ఫస్ట్ పెయింట్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఆ రోజు ఆయన పుట్టినరోజు వెళ్ళాము. తర్వాత జనం ఎక్కువ ఉన్నారు, సో ఆయన అభిమానులు ఎక్కువ ఉన్నారు. చెప్పాను నా ప్రాజెక్ట్ సేవ్ ట్రీస్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. హ్యాపీ ఫీల్ అయినారు. కంగ్రాట్స్ అమ్మా అని చెప్పారు. చిన్న వయసులోనే స్టార్ట్ చేసినందుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. మీరు ఇప్పటి వరకు ఎంత మందికి
పెయింట్ గిఫ్ట్ చేసి ఉండొచ్చు? 100 అబౌవ్ అయ్యారు. ఓకే, మనకు చూస్తే మీరు తమిళసై వాళ్ళకి, గరికపాటి గారికి, బండారు దత్తాత్రేయ సింగర్స్ చాలా మందికి ఇచ్చినట్టున్నారు. సుశీలమ్మకి ఇచ్చాను. రైట్ రైట్. మీరు కొంతమంది సెలబ్రిటీస్ కి కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కి కానీ, లేకపోతే పోలీస్ ఆఫీసర్లకు కావచ్చు, చాలా మందికి మీరు సైంటిస్ట్లకు కూడా కొంతమందికి ఇచ్చున్నారు. అట్లా ఎవరెవరికి ఇచ్చారు ఏంటి? గవర్నర్లకి 7 మెంబర్స్ దాకా ఇచ్చాను. తమిళసై గారికి ఇచ్చాను, విశ్వభూషణ్ గారికి ఇచ్చాను, రోసయ్య గారికి ఇచ్చాను, సజ్జనార్ గారికి ఇచ్చారు. సజ్జనార్. సో గవర్నర్స్ లో ఇంకా ముంబై గవర్నర్ భగత్ సింగ్ కుషారే ఆయనకి ఇచ్చాను. తర్వాత ఇంకా గవర్నర్ లో నన్ను బాగా కూర్చోపెట్టి బాగా రిసీవ్ చేసుకుంది కర్ణాటక గవర్నర్ తవారి చంద్ర గెహ్లాట్. చాలా బాగా మా ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత విశ్వాస్ పాటేల్ గారు, ముంబై ఎస్పీ విశ్వాస్ పాటేల్ గారికి ఇవ్వడం చాలా అంటే చాలా హ్యాపీ. సో తర్వాత శైలేంద్ర బాబు సార్, చెన్నై డీజీ ఆయన. సో ఆయనకి ఇవ్వడం చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే చాలా జనాలు అలర్ట్ గా ఉంటారు కాబట్టి సో ఆయన్ని కలవడం జరిగింది. ఆయన కూడా మా ప్రాజెక్ట్ గురించి, ఇప్పుడు మా ప్రాజెక్ట్ గురించి మేము చెప్పడం జరుగుతుంది, వాళ్ళు మా ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లా సుశీలమ్మ, ఇళయరాజా, శంకర్ గారు. మీరు ఇంతమంది సెలబ్రిటీస్ కి గిఫ్ట్ చేశారు కదా, అసలు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ముందు? లేదండి, అస్సలు లేదు. అంటే నేను చెప్పాను కదా, నేను చదువులో వీక్ అని. నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు నేను ఎట్లా సెటిల్ అవుతాను. నేను ఎడ్యుకేషన్ లో ఫిట్ గా లేను. నెక్స్ట్ ఏంటి, నాకు ఆర్ట్ అంటేనే ఇష్టం. మధ్యలో చాలా సఫర్ అయ్యాను. కొన్ని రోజులు ఆర్ట్ మా గురువు దగ్గర నేర్చుకున్న ఫస్ట్ లో వచ్చిన తర్వాత 4 years అట్లా గ్యాప్ వచ్చింది నాకు. మళ్ళీ నేను ఆర్ట్ లైఫ్ లోకి వస్తానా రానా చాలా సఫర్ అయిపోయాను. తర్వాత నాకు టైం వచ్చి కరోనా స్టార్టింగ్ లో అట్లా రావడం జరిగింది మా గురువు దగ్గరికి. తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఇది ఆర్ట్ నేర్చుకోవడమే ఒక హ్యాపీ. నాకు చాలా ఇష్టం ఆర్ట్ అంటే. అది నా ప్రొఫెషన్ కావడం ఇంకా హ్యాపీ. అందులో నేను ఇలా ప్రాజెక్ట్ చేయడం, ఇంతమంది సెలబ్రిటీస్ కి వాళ్ళ బ్లెస్సింగ్ నాకు రావడం, సో అది ఎవరికైనా ఒక అదృష్టంగానే ఫీల్ అవుతాం కదా. మ్యామ్, ఇంతమందికి గిఫ్ట్ చేశారు కదా, ఎవరైనా మీకు సన్మానాలు చేయడం కానీ, మిమ్మల్ని బాగా రిసీవింగ్ కొంతమంది బాగా రిసీవ్ చేసుకున్నారు, అట్లా ఎవరైనా ఏం జరిగింది? సజ్జనార్ గారు చాలా చాలా అంటే ఆ రోజు ఆయనకి చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది. చాలా ఓపికగా అంటే సార్ సన్మానం చేయడం గాని, మాట్లాడడం గాని చాలా బాగా మాకు రిసీవ్ ఇచ్చారు. సో చాలా హ్యాపీ. తర్వాత నా ప్రాజెక్ట్ లోగో తిమ్మక్కవ గారికి ఇచ్చాను, పద్మశ్రీ అవార్డు గ్రహీత. తర్వాత ఆమెకి ఇవ్వడం నేను చాలా లక్కీ. ఎందుకంటే ఆ వయసులో ఆమె కూడా అంటే మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు. 100 అబౌవ్ ఉంటుంది అవ్వకి. కానీ మళ్ళీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నాకు బ్లెస్సింగ్ కావాలని అడిగే వెళ్ళాము. సో అవ్వకి కాలు మొక్కినప్పుడు ఇట్లా తల మీద చేయి పెట్టి, సో బ్లెస్సింగ్ ఎంత బాగా ఇచ్చారంటే సో అంత బ్లెస్సింగ్ బాగుంటుంది. కొంతమంది వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్స్ లో ఏదో గిఫ్ట్ తీసుకున్నామా, నార్మల్ గా రియాక్ట్ అయినామా, వెళ్ళిపోయినామా అన్నట్టుంటారు. కానీ కొంతమంది స్పెషల్ గా రియాక్ట్ అయ్యి ఉంటారు. అట్లా ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని కొంచెం స్పెషల్ గా రిసీవ్ చేసుకున్న వాళ్ళు? పీటరెన్స్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు మా పెయింటింగ్ చూడగానే. చాలా సేపు మాకు టైం స్పెండ్ చేసి మా ప్రాజెక్ట్ కలిసి మాట్లాడి, ఇంకా మీ ప్రాజెక్ట్ కి మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. చెప్పారు, కానీ మీకు ఏదైనా హెల్ప్ చేశారా వాళ్ళు? అంటే ఇది ఒకటి ఉంటుంది మేడం. ఇప్పుడు మా ప్రాజెక్ట్ అనేది మొక్కలు నాటడం. మీకు కుదిరినంత వరకు మీరు మొక్కలు నాటడం గానీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరగాలి. ఇప్పుడు మేము వెళ్ళి ఎన్ని నాటినా అది కాదు కదా. ఇప్పుడు మా ప్రాజెక్ట్ ఆర్టిస్ట్, పైగా ఈ ప్రాజెక్ట్ అనేది మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో జరుగుతుంది. మేము వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోం. మా పెయింట్ లో సేల్, మేము వేసిన పెయింట్ లో సేల్ అయితే అందులో ద్వారా మేము ఇలా మా ప్రాజెక్ట్ ఖర్చు పెట్టుకుంటాం. కాబట్టి ఈ అవేర్నెస్ వీళ్ళ ద్వారా వీళ్ళ అభిమానులు అవేర్నెస్ గా ఫీల్ అయ్యి వాళ్ళు చెట్లను నాటడం గానీ, వాళ్ళ ప్రకృతికి మనం చేయాలి, మనం కాపాడుకోవాలి అనే ఫీలింగ్ జనాలకి రావాలి. మీరు ఫస్ట్ చిన్నప్పుడు ఏదైతే పెయింట్ వేసి ఉంటుందో అదేం పెయింట్ వేసారు? నేను ఫస్ట్ పెయింట్లు ఎక్కువ వేసేదంటే వెంటనే నా చేతికి వచ్చేది ఆకు లీవ్స్ ఎక్కువ వేసేది. తర్వాత గణపతి పెయింట్లు నేను ఎక్కువ వేశారు. ఇంకోటి, మీరు వేసిన పెయింట్స్ ఏవైతే స్టార్టింగ్ స్టేజ్ మీరు వెరీ బిగినింగ్ లో వేశారో, మీరు ఏదైనా స్టోర్ చేసుకున్నా ఉన్నాయా? మీరు జ్ఞాపకార్థం గుర్తుగా పెట్టుకుని ఉంటారు, అట్లా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇది నేను వేసిన పెయింట్. ఈ గణపతినా? ఈ గణపతి. ఓకే. ఇది ఒక పెయింట్ వేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టొచ్చు? ఇది నాకు పట్టింది 1 month దాకా పట్టింది. ఎందుకంటే నేను రోజంతా ఏం వర్క్ చేయను. ఎందుకంటే మా ఇంట్లో పాలాపురం మాది. మా నాన్న పేరు రామచంద్ర రాజు, మా అమ్మ పేరు మంజువాణి.
ఆ నాకు ఇద్దరు ఒక అక్క ఒక చెల్లెలు. కళ్యాణి మా అక్క పేరు, మా అక్క చెల్లెల పేరు వైష్ణవి. సో మాది పెద్ద ఫ్యామిలీ, జాయింట్ అబ్బా చేసి చిన్న మొత్తం అందరం ఉంటాము. పైగా మాది పాల వ్యాపారం కాబట్టి పని ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అదే నేను చెప్పాను, నాకు కొంచెం ఇబ్బంది అయిపోయి నేను ఫోకస్ చేయలేకపోతున్నాను. స్కూల్ మీరు స్టడీలో ఎడ్యుకేషన్ లో వీక్ అన్నారు, దానికి మీ మదర్ ఎప్పుడే కానీ ఏం చెప్పలేదు, ఎందుకు పిచ్చి గీతలు తీసుకుంటావు సంథింగ్ ఇట్లాంటి ఎప్పుడు ఏం చేయలేదు? థ్యాంక్ యూ ఆ క్వశ్చన్ అడిగినందుకు. ఎందుకంటే నా స్ట్రెంతే మా అమ్మ. ఎందుకంటే అందరుండి ఎవరి పేరెంట్స్ అయినా మా అక్క బాగా చదువుతుంది, పెద్ద పాప బాగా చదువుతుంది, నువ్వు చదవలేదు ఇట్లా అంటూ ఉంటారు, కామన్ గా అంటారు ఇంట్లో పేరెంట్స్ అంటారు. అట్లా నన్ను అన్నవాళ్ళు మా బంధువుల్లో అట్లా సరిగా చదవాలి అందరు అంటారు. మా అమ్మ అందు, మా నాన్న అంటారు, మా నాన్న ఏమి అనరు మమ్మల్ని, మీ ఇష్టం నాన్న అంటారు. అట్లా తిట్టేది ఉండదు, అట్లా ఏమి ఉండదు. మీ మదర్ నుంచి ఫుల్ సపోర్ట్, నీకు ఎందుకు రాలేదు నువ్వు ప్రయత్నించు. సో అంతేగాని నిన్ను అర్చడంగా అట్లా ఉండదు. ఆర్ట్ ఇష్టం అంటే ఇంకోటి ఏమంటే మా అమ్మకి ఆర్ట్ ఎక్కువ ఇష్టం. ఓకే నేను వేసిన ప్రతి బొమ్మని అట్లా కాదు ఇలా వేయాలి, సో దాన్ని కరెక్ట్ చేస్తే చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర ఎక్కువ నేను ఇదేను. తర్వాత బయట చేయలేకపోయింది, మీలో చూసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఇంత పెద్ద బొమ్మలు వేసినప్పుడు నాకు నేర్పించచ్చు కదా, నాకు వేయాలని ఉంది నాన్న. సో అట్లా ఒకటి పెద్ద సీనరీ వేసినప్పుడు నేను ఒక్క చోటన్నా వేస్తానంటే ఒక చిన్న గ్యాప్ లో వేసింది. సో అట్లా అమ్మ ఇన్స్పిరేషన్. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి ఈ సమాజంలో ఏ స్వార్థము లేకుండా సమాజమే బాగుపడాలి అని కోరుకుంటున్నటువంటి కొడవలూరి ప్రసన్న ఇంకా ఎంతో ముందుకెళ్లాలని కోరుకుందాం.